Hey everybody, welcome back to our YouTube channel Spoken English with Syamala. ఈరోజు మనం మన వీడియోలో ఆమ్లెట్ చేయటానికి సంబంధించినటువంటి వొకాబులరీని అలానే టీ పెట్టేటప్పుడు మనం యూస్ చేసేటువంటి వొకాబులరీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో వాటిని సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాం. సో దాంట్లో భాగంగా గుడ్లు పగలగొట్టుట, నురగ, అట్లకాడ సహాయంతో ఆమ్లెట్ వేయటము, ప్లేట్లోకి తీసుకోవటం, మరగబెట్టటం, గిన్నె అంచు, వడగట్టడం ఇలాంటివే కాకుండా మరెన్నో వర్డ్స్ని మనం నేర్చుకోబోతున్నాం. గుడ్లు పగలగొట్టుట, బ్రేకింగ్ ద ఎగ్స్. బ్రేకింగ్ ద ఎగ్స్. గుడ్లు పగలగొట్టకుండా మీరు ఆమ్లెట్ తయారు చేయలేరు. యు కాంట్ మేక్ ఎన్ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ ఎగ్స్. యు కాంట్ మేక్ ఎన్ ఆమ్లెట్ వితౌట్ బ్రేకింగ్ ఎగ్స్. తర్వాత ఏం చేస్తాం, వాటిని నురగొచ్చేంత వరకు గిల కొడతాం కదా, ఆ నురగని ఇంగ్లీష్లో ఫ్రాతీ అంటాం. ఫ్రాతీ. నురగ వచ్చే వరకు గుడ్లను బాగా కలపాలి. ఆ కలపటాన్ని బీట్ లేదా విప్ అని చెప్పాలి. బీట్ ద ఎగ్స్ వెల్ అంటిల్ ఫ్రాతీ ఆర్ విప్ ద ఎగ్స్ వెల్ అంటిల్ ఫ్రాతీ. తర్వాత ఏం చేస్తాం, ఉప్పు మరియు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు మరియు ఉల్లిగడ్డలను వేసి బాగా కలుపుతాం కదా, దానిని ఇంగ్లీష్లో యాడ్ సాల్ట్, ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ అండ్ మిక్స్ వెల్. సన్నగా తరిగిన అనే ఫ్రేజ్ని ఇంగ్లీష్లో ఫైన్లీ చాప్డ్ అని చెప్పాలి. ఫైన్లీ చాప్డ్ అంటే సన్నగా తరిగిన అని అర్థం. యాడ్ సాల్ట్, ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ అండ్ మిక్స్ దెమ్ వెల్. వాటిని బాగా కలపాలి. తర్వాత ఏం చేస్తాం, ఈ మిశ్రమం మొత్తాన్ని పెనం మీద పోయాలి. పోర్ ద ఎగ్ మిక్చర్ ఇంటూ ద ప్యాన్. పోర్ ద ఎగ్ మిక్చర్ ఇంటూ ద ప్యాన్. 2 నిమిషాలు మంటను మధ్యస్థంగా ఉంచి కాల్చాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టకూడదు. మధ్యస్థంగా ఉంచి కాల్చుతాం. దానిని ఇంగ్లీష్లో పుట్ ద స్టవ్ ఆన్ మీడియం ఫ్లేమ్ అండ్ కుక్ ఇట్ ఫర్ 2 minutes. పుట్ ద స్టవ్ ఆన్ మీడియం ఫ్లేమ్ అండ్ కుక్ ఇట్ ఫర్ 2 minutes. తర్వాత ఏం చేస్తాం, అట్ల కాడతో దాన్ని తిప్పి వేస్తాం కదా, మనకి అట్ల కాడ కావాలి. అట్ల కాడని ఇంగ్లీష్లో స్పాచులా అంటాము. స్పాచులా, SPATULA, స్పాచులా. అట్లకాడ సహాయంతో ఆమ్లెట్ని తిప్పి కాల్చాలి. ఫ్లిప్ ద ఆమ్లెట్ విత్ స్పాచులా అండ్ కుక్ ఫర్ 2 more minutes. ఫ్లిప్ ద ఆమ్లెట్ విత్ స్పాచులా అండ్ కుక్ ఫర్ 2 more minutes. అట్లకాడతో ఆమ్లెట్ని తిప్పివేసి ఇంకొక 2 నిమిషాలు దాన్ని కాల్చండి. తర్వాత ఏం చేస్తాం, ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలి. సో ఈ ప్లేట్లోకి తీసుకోవటాన్ని ఇంగ్లీష్లో స్లిడ్ అంటాము. స్లిడ్ ద ఆమ్లెట్ ఇంటూ ఏ ప్లేట్ అండ్ సర్వ్, ఆర్ స్లిడ్ ఇట్ ఇంటూ ఏ ప్లేట్ అండ్ సర్వ్ ఇట్ వెన్ ఇట్ ఈస్ హాట్. ఇప్పుడు ఏం చేద్దాం, టీ. ఇప్పుడు టీ తయారు చేద్దాము. టీ తయారు చేసేటప్పుడు మనం ఉపయోగించే వొకాబులరీని ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఏం చేయాలి, టీ పెట్టాలంటే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకోవాలి. టేక్ వాటర్ ఇంటూ ఏ బౌల్. టేక్ వాటర్ ఇంటూ ఏ బౌల్. తర్వాత ఏం చేస్తాం, టీ పొడి మరియు పంచదార వేస్తాం కదా. యాడ్ టీ పౌడర్ అండ్ షుగర్. యాడ్ టీ పౌడర్ అండ్ షుగర్. తర్వాత ఏం చేస్తాం, ఈ మూడింటిని కలిపి బాగా మరిగిస్తాం. బాయిల్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ టుగెదర్ ఆన్ ఏ మీడియం ఫ్లేమ్. బాయిల్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ టుగెదర్ ఆన్ ఏ మీడియం ఫ్లేమ్. మరిగించాలి అనే వర్డ్ని ఇంగ్లీష్లో బాయిల్ అని చెప్తాము. తర్వాత ఏం చేస్తాం, పాలు పోస్తాము. సో దెన్ యాడ్ మిల్క్. యాడ్ మిల్క్. తర్వాత ఏం చేస్తాం, మరగబెడతాము. మరగబెట్టడాన్ని బాయిల్ అంటాము. బ్రిమ్ అంటే అంచు. గిన్నె అంచుని బ్రిమ్ ఆఫ్ ద బౌల్ అని చెప్తాము. బ్రిమ్ ఆఫ్ ద బౌల్. వీటిని ఇప్పుడు సెంటెన్స్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఈ మొత్తం మిశ్రమము గిన్నె అంచు వరకు వచ్చే వరకు టీని మరగబెట్టాలి. బాయిల్ ద టీ టిల్ ద మిక్చర్ రైజెస్ టు ద బ్రిమ్ ఆఫ్ ద బౌల్. బాయిల్ ద టీ టిల్ ద మిక్చర్ రైజెస్ టు ద బ్రిమ్ ఆఫ్ ద బౌల్. బ్రిమ్ అంటే అంచు, బ్రిమ్ ఆఫ్ ద బౌల్ అంటే గిన్నె అంచు వరకు వచ్చేంత వరకు ఈ మిశ్రమాన్ని మరగబెట్టాలి. తర్వాత ఏం చేస్తాం, మరుగుతుంటుంది కదా, ఆ మరుగుతున్నప్పుడు మంట తగ్గించి 3 లేదా 4 నిమిషాలు టీని మరిగించాలి. వన్స్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్, రెడ్యూస్ ద ఫ్లేమ్ టు లో అండ్ లెట్ ద టీ బాయిల్ ఫర్ 3 to 4 minutes.
Once it starts boiling, reduce the flame to low and let the tea boil for 3 to 4 minutes. అయితే ఇక్కడ చూడండి రెడ్యూస్ ద ఫ్లేమ్ టు లోకి ఇంకొక సబ్స్టిట్యూషన్ ఏంటంటే లోవర్ ద ఫ్లేమ్ అనాలి. వన్స్ ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్ లోవర్ ద ఫ్లేమ్ అండ్ లెట్ ద టీ బాయిల్ ఫర్ 3 to 4 minutes. తర్వాత ఏం చేస్తాం టీని వడగడతాము. ఆ వడగట్టే దాన్ని మనం స్ట్రెయినర్ అనాలి. వడగట్టటాన్ని స్ట్రెయిన్ అని చెప్పాలి. స్ట్రెయినర్ నౌన్, స్ట్రెయిన్ ఇస్ ఎ వర్బ్. టీని వెంటనే వడగట్టాలి. స్ట్రెయిన్ ఇట్ ఇమ్మీడియట్లీ. స్ట్రెయిన్ ఇట్ ఇమ్మీడియట్లీ. తర్వాత ఏమవుతుంది వేడి వేడి టీ రెడీ అవుతుంది. హాట్ టీ ఈజ్ రెడీ. హాట్ టీ ఈజ్ రెడీ. తాగేద్దామా టీ? Let's go and drink hot tea. Thank you for watching. Don't forget to subscribe our channel, and if you like this content, don't forget to click the like button. Hasta luego. Adios.